హాయ్ అండి, నమస్తే అందరికీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే 16 జనవరి 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. నా పక్కనే మీకు ఆ పేపర్లో కనిపిస్తూ ఉంటుంది, చూడండి. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన సందర్భంగా అక్కడ విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం కోసం అందరూ ఏర్పాటు చేసినట్టే మన వాళ్ళు కూడా ఒక స్టాల్ని ఏర్పాటు చేస్తారు కదా. అలాగే విదేశీ పెట్టుబడులు రావడం కోసం మన దేశంలో ఉన్న వనరులు ఏంటి, మనం వాళ్ళకి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించగలం అనే విషయమై ఒక స్టాల్ ఏర్పాటు చేస్తారు. దాన్ని ప్రమోట్ చేసేందుకు ఎన్డీటీవీ వాళ్ళకి జీవో నెంబర్ 85 75 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే పాపం మనం ఎంత తిట్టకూడదు అనుకున్నా ఈ జర్నలిస్ట్ స్థాయిని తిట్టకుండా ఉండలేకపోతున్నాం. మంచి చెడు అనేది ఆలోచించకుండా ఒక దుష్ప్రచారం అయితే చేసేసాడు. 75 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎన్డీటీవీకి ఇస్తే 75,34,000 రూపాయలు అక్షరాల. అయితే దాన్ని ఇతనేం ప్రచారం చేశాడంటే 75,34,00,000 అని ప్రచారం చేశాడు. జీవో జారీ చేసింది 75 లక్షల రూపాయలు, 75,34,000 రూపాయలు. అయితే మన సాయి గారు 75,35,00,000 పూర్తిగా ప్రచారం చేసి అది దొరికిపోతానేమోనని చెప్పేసి ఆ వీడియో డిలీట్ చేశాడు. ఇలాంటి దరిద్రుల్ని ఏదైనా అన్నాలి అంటే ఇంకా అనకుండా ఎలా ఉంటామండి. ఇతను కానీ కేఎస్ ప్రసాద్ కానీ దుష్ప్రచారం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు అతను చెప్పిన దాంట్లో కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం కోట్లు ఇచ్చాడు, అది నిజమే, అతనే చెప్పాడు. అది ఈరోజు లక్షల్లో ఇస్తే కోట్లలో లెక్క చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. కోట్లకి లక్షలకి తేడా తెలియకుండా కనీసం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి కదా. మామూలు మాటల అంటే ఇంకా వైసీపీ వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తే ఆ స్క్రిప్ట్ చదివేస్తావా నువ్వు? పైగా ఈనాడు పేపర్లో వేసాడని ఈనాడు మీద ఒక నింద వేయడం. ప్రజలు ఆలోచించాలి.